హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేంద్ర బాలనండి. ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మెగాస్టార్ హోమ్ టూర్ వ్లాగ్. వెస్ట్ గోదావరిలోని భీమవరంకి పక్కన ఉన్న మొగల్తూర్ మన మెగాస్టార్ చిరంజీవి రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి ఇల్లు. కృష్ణంరాజు గారి తాతగారి వాళ్ళ కోట, రాజుల కోట ఇల్లు చూశారు కదా ఎలా ఉందో. ఇది స్టార్టింగ్ ఏనండి. మన కృష్ణంరాజు గారి ఒక గ్రాండ్ ఫాదర్ అంటే అక్కడ దొరలో, మొగల్తూరులోని దొరలో వాళ్ళ కోట. మన రోడ్ సైడ్ నుంచి వీడియో అయితే చూపిస్తున్నానండి మీకు. రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఊరు, మెగాస్టార్ చిరంజీవి గారి ఊరు ఒక్కటే, అదే మొగల్తూర్. మామయ్యకి మొగల్తూరు అన్న పాట ఉంది కదండి, అలాగే మొగల్తూరు వెళ్ళామండి మేము. నిన్న చెప్పినట్టుగా పేరుపాలెం బీచ్ వీడియో తర్వాత మొగల్తూరు పెడతానని చెప్పాను కదండి. ఇదంతా మొగల్తూరు ఊరండి. ప్రభాస్ గారి, మెగాస్టార్ చిరంజీవి గారి ఊరు మొగల్తూరు, వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి ఇది. ఇదేనండి మన మెగాస్టార్ చిరంజీవి గారి హౌస్. తన బాల్యం నుంచి యవ్వనం వరకు ఇక్కడే, స్కూల్ అండ్ కాలేజీ డేస్లో ఈ ఊర్లోనే, ఈ ఇంట్లోనే పుట్టి ఇక్కడే గడిపారండి. మనకి లెఫ్ట్ సైడ్లో పెంకుటిల్లు కనబడుతుంది చూడండి, ఇదే మెగాస్టార్ చిరంజీవి గారి హౌస్ అండి. చిరంజీవి గారి ఇంటికి పెద్ద కొడుకు వెంకట్రావు గారు, అంజలి, కొణిదెల వెంకట్రావు గారు, అంజలి గారికి మొదటి సంతానం మెగాస్టార్ చిరంజీవి గారి హౌస్ అండి ఇది. రోడ్డు పాయింట్లోనే మనకు దగ్గరలో ఉంటుంది. కృష్ణరాజు గారి తాతగారి కోట చూసాం కదండి, అది దాటిన తర్వాత మనకి నెక్స్ట్ కనపడేది మెగాస్టార్ చిరంజీవి గారి హౌస్ అండి. నేనైతే అలా ఇంట్లోకి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చుట్టూరు ఒకసారి అయితే వాకింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ రిలేటివ్స్ అంట, చిన్నప్పటి నుంచి ఆ ఊరిలో చిరంజీవి గారి రిలేటివ్స్ అంట. ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు చూడండి. ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహిత పాత్రుడు. ఈయన అడిగామండి, పర్మిషన్ తీసుకున్నాం. ఈ సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నామండి. పవన్ కళ్యాణ్ గారికి కజిన్ బ్రదర్ అంట, చిన్నప్పటి నుంచి అదే ఊరిలో పవన్ కళ్యాణ్ గారితో ఆడుకుని పెరిగిన అతను అంట ఈయన హౌస్ మొత్తం, ఇక్కడ హౌస్ కానీ వాళ్ళకున్న ల్యాండ్స్ కానీ ఈయనే చూసుకునేది. చూశారు కదండి మన యంగ్ మెగాస్టార్ చిరంజీవి గారు, కొనదల శివశంకర వరప్రసాద్ గారు అండి, డిగ్రీ చదువుకునే రోజులో. ఇది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తీసిన ఫోటో అంటండి. చిరంజీవి గారు బిఏ అంటే డిగ్రీ చేసే రోజుల్లో, కాలేజ్ డేస్లో తీసుకున్న ఫొటోస్ అంటండి ఇవి. ఆల్ ఇండియా మెగాస్టార్ కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు యంగ్ స్టార్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు చూశారు కదండి. పవన్ కళ్యాణ్ గారి కజిన్ అంటే బాల్యమిత్రుడు అండ్ కజిన్ బ్రదర్ అంటండి పక్కన ఉన్న ఆయన. ఇది ఇంకొంచెం పెద్దండి. చిరంజీవి గారి స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత, సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత, చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు తీసిన ఫోటో అంటది. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, చిరంజీవి గారికి ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి ఫోటో కూడా ఉందండి ఇక్కడ. అండ్ మన ఫైనల్గా చిరంజీవి గారు స్టే చేసే రూమ్కి అయితే చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడు చిరంజీవి గారి మొగల్తూరులో ఆయన స్వగృహానికి వచ్చినప్పుడు ఆయన ఈ రూమ్లోనే ఉంటారంటండి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ ఊరి వాళ్ళతో దిగిన ఫొటోస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు తీసిన ఫోటో అంటండి. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూశారు కదండి. ఇద్దరు కజిన్ బ్రదర్స్. ఇందరు మనకి పర్మిషన్ ఇచ్చాడు కదండి, ఇల్లంతా చూపిస్తున్నాడు ఆ సారే. నాగబాబు గారితో ఫోటో దిగారండి. ఇది చిరంజీవి గారి ఇంటికి బ్యాక్ సైడ్ గార్డెన్ లాగా ఉంది, అక్కడ స్టిల్ అండి. ఇది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు స్టిల్స్ ఇవ్వాలంటే మెగాస్టార్ తర్వాత ఎవరైనా ప్రజారాజ్యం పార్టీ, అది ఒక సింబల్ అండి, అది ప్రజారాజ్యం పార్టీ స్టైల్. అది వెనకాల గార్డెన్లో నైట్ పూట అనేది అలా స్టిల్ ఇచ్చారంటండి, ఈవినింగ్ పూట. ఇది చిరంజీవి గారి రూమ్ అండి. మొత్తం ఈ చిరంజీవి గారి రూమ్లో ఈ ఫొటోస్ అయితే ఉన్నాయండి. అక్కడ మనకి శివశంకర వరప్రసాద్ గారి యంగ్ స్టార్ ఫోటో ఒకటి కనబడుతుంది చూసారా. చిరంజీవి గారి రూమ్ అండి. ఎప్పుడు వచ్చినా ఇదే రూమ్లో ఉంటారండి. ఇక్కడ కుర్చీ ఒకటి ఉండిద్ది, ఆ కుర్చీలో కూర్చుంటారు. నేనైతే ఆ ఫోటోలను అలా చూస్తూ ఉన్నానండి, ఆయన ఫోటోలండి. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి మేము పెద్ద అభిమానులం కాబట్టి ఫస్ట్ టైం చిరంజీవి గారి ఇంటిల్లు చూసినప్పుడు మాకైతే కొంచెం యాంగ్జైటింగ్ ఫీలింగ్ అయ్యామండి. ఎన్నో సినిమాలు అంటే ఆయనలాగే స్టిల్ పెడదామని చూశాను, కానీ మనకైతే రాదు కదా. మెగాస్టార్కే సాధ్యమండి ఆ స్టైల్ అనేది. మొత్తం చిరంజీవి గారి రూమ్లో ఫొటోస్ అండి ఇవన్నీ. నాగబాబు గారు బ్యాక్ సైడ్ కూర్చున్నారంటే అక్కడ గార్డెన్ లాగా ఉండిద్ది. చరణ్ బాబుతో దిగారండి ఫోటో సార్ అక్కడ. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ అభిమానిగా ఎప్పుడెప్పుడు మెగాస్టార్, పవర్ స్టార్ ఊరు చూద్దామా అనుకునే వాళ్ళం అండి. ఇది వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ అండి. చిరంజీవి గారికి ఇంటికి ఇటు సైడ్ పెద్ద బిల్డింగ్లు పడిపోయినాయండి. కానీ చిరంజీవి గారి ఇల్లు అప్పటి నుంచి అదే మెయింటైన్తో అలాగే రీమోడలింగ్ చేసుకుంటే అదే ఇల్లు అలాగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారంటండి.
చిరంజీవి గారు ఉన్నప్పటి నుంచి ఉన్న ఇల్లుని దాన్ని రీమోడలింగ్ చేసుకుంటా అదే జ్ఞాపకాలు ఉంచుకోవాలన్న ఇదితో అదే ఇల్లు ఉంచారండి. లేదంటే వాళ్ళు పెద్ద బిల్డింగ్ ఎప్పుడో కట్టేసేవాళ్ళంట. మేమైతే చిన్నప్పటి నుంచి టీవీల్లో సినిమాల్లో చూసిన చిరంజీవి గారి ఇల్లు అయితే చూసినందుకు కొద్దిగా యాక్సైటింగ్ ఫీల్ అయ్యామండి. ఇది చిరంజీవి గారి వెనకాల ఇంటి సైడ్ గార్డెన్లో అండి. మన ఫోటో స్టిల్ ఇచ్చారు కదండి, ప్రజారాజ్యం స్టిల్. అది ఇక్కడ నైట్ పూట ఇక్కడ గార్డెన్లో ఇచ్చారంట. మేము భీమవరం అలా మా మిస్సెస్కి మీటింగ్స్ ఉండటం వల్ల మా మిస్సెస్ దయ వల్ల నేనైతే ఈ మొగల్తూరులో మెగాస్టార్ ఇల్లు అయితే మొత్తం లైవ్లో ఇంట్లోకి వెళ్ళి మరీ చూశానండి. ఇక్కడే చిరంజీవి గారు తన సిస్టర్స్ని బ్రదర్స్ని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎప్పుడెప్పుడు చిరంజీవి గారి ఇల్లు ఊరు చూద్దామని చిన్నప్పటి నుంచి ఒక కోరిక అయితే మిగిలిపోయిందండి. అండ్ ఫైనల్గా మా మిస్సెస్ దయ వల్ల ఏదో మీటింగ్స్ ఉండటం వల్ల భీమవరం అలా మేము వచ్చి మొగల్తూరు అయితే చూసామండి. ఇక్కడికి మనకి రైట్ సైడ్లో వైట్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది కదండి, ఆ బిల్డింగ్లోనే ఉంటారంట ఈ పవన్ స్టార్ చిరంజీవి గారి కజిన్ బ్రదర్స్ అంతా. వాళ్ళే ఈ ఇల్లుని అయితే చూసుకుంటున్నారు. ఇక్కడే నేను చెప్తున్నానండి, దాన్ని స్టిల్ పెట్టారు కదా చిరంజీవి గారు ఎక్కడ డాడీ అని మా పాప అడుగుతుంటే చూపిస్తున్నానండి. అండ్ లోపల మళ్ళీ ఇంట్లోకి అయితే మనం వెళ్ళామండి. ఈ గదుల్లోనే ఇక్కడే చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ సిస్టర్స్ని బ్రదర్స్ని ఇద్దరిని చూసుకుంటా ఆ ఊర్లో యూత్ లీడర్గా కూడా చేశారంటండి. కాలేజ్ టైంలో కానీ హై స్కూల్ టైంలో కానీ ఈ ఊర్లో కూడా చాలా యూత్ని గ్యాదర్ చేసేవాళ్ళండి అని చెప్పారండి. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారి హౌస్ అండి. ఇది చిరంజీవి గారి రూమ్ అంటండి. ఇక్కడ ఈ మంచం మీదే పడుకునేవాళ్ళు. ఇదే చైర్లో చిరంజీవి గారు వచ్చి కూర్చుని ఇక్కడ వచ్చిన వాళ్ళతో చైర్లో ఇచ్చుకుని మాట్లాడి కూర్చునేవాళ్ళు అంటండి. ఇదే రూమ్లో స్టే చేసేవాళ్ళంట. లోపల చిన్న ఏసీ కూడా ఒకటి ఉందండి. ఆయన జ్ఞాపకాలు అంటే చిన్నప్పటి నుంచి ఆ ఊరిలో పుట్టి పెరిగిన జ్ఞాపకాలు అలా ఉండిపోవాలని ఆ ఇల్లుని అదే బావి అంటండి. ఆ బావి ఎప్పటి నుంచి ఉందంట. ఆ బావితో అలాగే ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి ఆ బావిని అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారంటండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న బావి అంటండి. వాళ్ళకి అప్పటి నుంచి అలాగే జ్ఞాపకం ఉంచుకున్నారంటండి. వాళ్ళ ఇంటికి స్టార్టింగ్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, తగిలిద్దండి, బాగా ఉంటుంది. మెయిన్ రోడ్డు పక్కనేనండి చిరంజీవి గారి హౌస్ అయితే మొగల్తూరులో. ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటి అమ్మ అని అడుగుతున్నారండి. విజయవాడ అని చెప్పాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ బయట చైర్లు వేసి కూర్చుని కొంచెంసేపు చిరంజీవి గారి హౌస్ అయితే చూసి అలా మళ్ళీ నెక్స్ట్ కృష్ణరాజు గారిది ఉంది కదండి, ప్రభాస్ గారి హౌస్కి అయితే వెళ్తారంటండి. స్టార్టింగ్ అయితే మనకి చిరంజీవి గారి హౌసే తగిలిద్దండి. ఇప్పుడు ప్రభాస్ గారి ఇల్లు అడ్రస్ చెప్తున్నాడండి ఆ సారు. ప్రభాస్ గారి ఇంటికి ఎలా వెళ్ళాలని చెప్తున్నారు. ఈవిడైతే ఇందాక చూసాం కదండి, చిరంజీవి గారి కజిన్ బ్రదర్ ఒక ఆయన మనకు పర్మిషన్ ఇచ్చాడు బయట, వాళ్ళ పెద్దమ్మ గారు అంటండి. ఇదంతా మొగల్తూరు అనండి, మెయిన్ రోడ్డు, మొగల్తూరు మెయిన్ రోడ్ అండి. మా పిల్లలు అయితే అలా బ్లెస్సింగ్ తీసుకున్నారు. మేము మా ఫ్యామిలీ కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే మన ఆల్ ఇండియన్ మెగాస్టార్ చిరంజీవి గారి హౌస్ ఇది మొగల్తూరు ఊర్లో అండి. అలా ఫోటోలు దిగాను. ఇది బయట నుంచి అండి, చిరంజీవి గారి ఫ్రంట్ హౌస్ ముందు మెయిన్ డోర్ నుంచి గేట్. చిరంజీవి గారి కొణిదెల శివశంకర్ ప్రసాద్ అంటే స్టడీస్ కంప్లీట్ అయ్యి చిన్న చిన్న సినిమా షూటింగ్లు చేస్తున్నప్పుడు అండి చిరంజీవి గారి చైర్లో కూర్చొని అలా చిన్న స్టిల్ ఇచ్చానండి. మనం ఆయన అంతటోళ్ళం కాదు, కానీ జస్ట్ సరదా అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే. ఆయన చేసినవన్నీ మనం చేయాలంటే కష్టం. ఆయన రూమ్లో అలా ఫోటో దిగానండి. వాళ్ళ కజిన్ బ్రదర్ అండి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ ఫోటో ఉంచారంటండి అక్కడ. అదే హాల్ అంటండి. అప్పుడు వాళ్ళకి మేము చిన్న హాల్ అంట వాళ్ళ ఇంట్లో, చిరంజీవి గారి ఇంట్లో మా ఫ్యామిలీ అంతా ఫోటో దిగామండి అక్కడ. మళ్ళీ చిరంజీవి గారి రూమ్లో కుర్చీలో కూర్చుని అలా ఫ్యామిలీ ఫోటో దిగామండి. కొణిదెల వెంకటరావు గారు, కొణిదెల అంజలీదేవి గారి హౌస్ అండి. మెగాస్టార్ ఆల్ ఇండియన్ మెగాస్టార్ చిరంజీవి గారి. ఇది ఫైనల్గా వచ్చి కృష్ణరాజు గారి తాతగారి కోట అంటండి, దొరలది. ఇది వచ్చి ప్రభాస్, ఇప్పుడు అంటే ప్రభాస్ లేటెస్ట్గా ఈ చిరంజీవి గారి ఇంటికి బ్యాక్ సైడ్ సందులోనే ఒక పెద్ద ఫామ్ హౌస్ లాగా కట్టించారంటండి ప్రభాస్ గారు. ప్రభాస్ గారు రీసెంట్గా ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టించుకుని ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఈ బిల్డింగ్లోనే ఉంటారంటండి. ఈ బిల్డింగ్ ఎక్కడో కాదండి, చిరంజీవి గారి ఇంటికి బ్యాక్ సైడ్లోనే 2 సందులు పక్కన అని చెప్పి అడ్రస్ చెప్పారు. ఇందాక వచ్చామండి. ఇందాక మీకు చూపించిన కోట వేరండి, అది కృష్ణరాజు గారి తాతగారిదంట. ఇక్కడ ప్రభాస్ గారు వచ్చినప్పుడు, ప్రభాస్ గారి సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఈ గెస్ట్ హౌస్లోనే స్టే చేస్తారని చెప్తున్నారండి. ఆ బాల్కనీ ఉంది కదండి, ఆ బాల్కనీలోకి వచ్చి ప్రభాస్ అంటే అభిమానులందరికీ ఒకసారి కనబడి హాయ్ చెప్పి అక్కడ నుంచి మాట్లాడతాడంటండి.
ప్రభాస్ గారి ఇంట్లోకి అయితే వెళ్ళనివ్వలేదండి, ఎవరు లేరు, పని వాళ్ళే ఉన్నారు, పర్మిషన్ అయితే లేదు కాబట్టి నేను ఆగిపోయానండి. ప్రభాస్ గారి ఇంటి దగ్గర అండి. వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బాయ్ అండి. మరికొన్ని వీడియోస్ మేము ముందుకు వస్తా. బాయ్.